ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈ రోజు మన పాఠం 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 10వ వచనం వరకు. సావధానంగా వినండి. పౌలు కొరింథు సంఘానికి ఉత్తరం రాస్తూ అన్నాడు, కాగా మేము ఆయన తోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకుంటున్నాము. అనుకూల సమయమందు నీ మనవి ఆలకించాను, రక్షణ దినమందు నిన్ను ఆదుకున్నాను అని ఆయన చెబుతున్నాడు గదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో ఇదే రక్షణ దినం. మా పరిచర్య నిందించబడకుండా ఉండాలని ఏ విషయములోనైనా అభ్యంతరమేమీ కలుగచేయకుండా శ్రమలందు, ఇబ్బందులందు, ఇరుకులందు, దెబ్బలయందు, చెరసాలలో, అల్లరులలో, ప్రయాసములలో, జాగారములలో, ఉపవాసములలో మేము ఓర్పు గలవారమై పవిత్రతతో, జ్ఞానముతో, దీర్ఘశాంతముతో, దయతో, పరిశుద్ధాత్మ వలన, నిష్కపటమైన ప్రేమతో, సత్యవాక్యము చెప్పటంలో దేవుని బలము వలన, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, ఘనతల వలన, సుకీర్తి దుష్కీర్తుల వలన దేవుని పరిచారకులమై ఉన్నామని అన్ని స్థితులలో మమ్ములను మేమే మెప్పించుకుంటున్నాము. మేము మోసగాండ్రమైనట్టు ఉండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లు ఉండి బాగా తెలియబడిన వారము, చనిపోతున్న వారమైనట్లు ఉండి ఇదిగో బ్రతుకుతున్న వారము, శిక్షించబడిన వారమైనట్లు ఉండి చంపబడని వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించే వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించే వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తము కలిగిన వారము. ప్రియ శ్రోతలు, వింటున్నారా? దైవ సేవలో మనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో మనకు ఆదరణ కలిగించే ప్రభువు మనకున్నాడు. యేసుక్రీస్తు శిష్యుడు ఎలాంటివాడు? అతని గుణశీలములు ఎలాంటివి? దేవుని సేవా ప్రమాణములను ఎవరు అందుకోగలరు? నిరుత్సాహపడనక్కర్లేదు. దేవుని ఆదరణ మనకు వాగ్దానం చేయబడింది. అన్ని సందర్భాలలో, పరిస్థితుల్లో దేవుని ఆదరణ క్రీస్తునందు పరిశుద్ధాత్మ ద్వారా మనకున్నది. సేవలో కష్టాలు, నష్టాలు, శోధనలు, పరీక్షలు, అపాయాలు ఎన్నో ఎదురవుతాయి. దేవుని కృప ఎన్నటికీ వృధా కాదు. మనము దేవుని జతపని వారము. దేవుని కృప మనలో ఫలవంతమై మనల్ని బలపరుస్తుంది. మనమంతా ఒకరితో ఒకరము, మనలో ప్రతి ఒక్కరము ప్రభువుతో జతపని వారము. దైవ సేవకులు, మిగతా విశ్వాసులు అని 2 ప్రత్యేక వర్గాలుగా విభజించకూడదు. ప్రసంగ వేదిక పైన ఉన్న బోధకుడు, ఆ బోధ వింటూ ఎదురుగా కూర్చొని ఉన్న విశ్వాసి, ఇద్దరూ సువార్త ప్రకటనలో సమాన బాధ్యతలు కలవారే అని మనమెన్నడూ మరిచిపోకూడదు. దేవుడు నాకు బోధించే వరమిచ్చాడు, నీకు దేవుడు ఇంకొక వరమిచ్చాడు. ప్రతి ఒక్కరి కృపావరము సంఘ క్షేమాభివృద్ధికి వినియోగమవ్వాలి. ఏదో రూపంలో సువార్త ప్రకటనకు నీ వరం వినియోగమవ్వాలి, దోహదపడాలి. కొందరికి ఉన్న వరాలు మరికొందరికి ఉండవు. నీ వరమేదో నీకే తెలియకపోతే ఏ వరమూ నీకు లేదనుకొని అలాగే మౌనంగా ఉండిపోతావు. అది తప్పు. క్రీస్తు శరీరంలో ఏ వరమూ లేని వారెవరూ ఉండరు. మనమంతా జతపని వారమే. ఈ విధంగా సంఘ సేవ సర్వతోముఖమై విస్తరిస్తుంది. కాపరి గొర్రెలను కనడు, గొర్రెలే గొర్రెలను కంటాయి. కాపరి గొర్రెలను బాగా మేపుతాడు, అప్పుడు గొర్రెలు కొత్త గొర్రెలను కంటాయి. దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని పౌలు బ్రతిమలాడి చెప్తున్నాడు. అంటే ఏమిటి? దేవుని కృపను పొంది ఉండి కూడా శరీరానుసారంగా జీవించడమే కృపను వ్యర్థం చేయడమంటే. దేవుని ప్రేమ హృదయానికి మన హృదయాలు ఎలా ప్రతిస్పందిస్తున్నాయో పరీక్షించుకుందాము. అనుకూల సమయమందు దేవుడు నీ మనవి ఆలకించలేదా? రక్షణ దినమందు నిన్నాయన ఆదుకున్నాడు గదా. యేసుక్రీస్తును నమ్ముకుంటావా అంటే ఇప్పుడు కాదులే, మరోసారి చూద్దాం అనేవారు అనేకులున్నారు. తమ తీర్మానాన్ని ఈ విధంగా వాయిదా వేస్తుంటారు. ప్రత్యేక సభలు జరుగుతాయి, అప్పుడు ప్రభువును అంగీకరిస్తాను అంటూ
శుష్క వాగ్దానాలు చేస్తూ ఉంటారు. ప్రియశ్రోత, నీవు ఎక్కడ ఉన్నా, ఎట్టి పరిస్థితిలో ఉన్నా, నీవు రక్షించబడి ఉండకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మీ గడియారం చూసుకోండి, ఇప్పుడెంత టైం అయింది? అదే నీ రక్షణకు అనుకూల సమయం. రేపు రక్షించబడకూడదా అంటావా? ఆ రేపు నీ జీవితంలో మళ్లీ రాకపోవచ్చు. ఇదే రక్షణ దినం. రేపు నీది కాదు. మా పరిచర్య నిందించబడకుండా ఉండాలని ఈ విషయాలను పునరుద్ఘాటిస్తున్నాము. మా వ్యక్తిగత ప్రవర్తన విషయం ఎంతో అప్రమత్తంగా ఉన్నాము. ఎవరికీ, ఏ విశ్వాసికి ఏ విషయంలోనూ అభ్యంతరాలు కలిగించము. జాగ్రత్తగా ఉంటాము. కొందరికి ఊరికే ప్రతిదానికి అభ్యంతరపడే గుణం ఉంది. ప్రతిదీ వారికి ఏదో అభ్యంతరంలాగే తోస్తుంది. అంటే తప్పు, అంటే తప్పు. అసలు అలాంటి వారి బ్రతుకే తప్పుల తడికే. మాట్లాడితే ఎక్కువ మాట్లాడాడు, మేము చెప్పేది వినడు అంటారు. తక్కువ మాట్లాడితే ఈయనకు గర్వం, మేమంటే లక్ష్యం లేదు అంటారు. ఎక్కువ అభ్యంతరమే, తక్కువ అభ్యంతరమే. పౌలంటున్నాడు, నేను ఎవ్వరికీ అభ్యంతరాలు కావాలని కలిగించను. ఒక హోటల్ ముందు పెద్ద అక్షరాలతో ఒక బోర్డు రాసిపెట్టి ఉంచారు, మేము అందరినీ తృప్తిపరచలేము, ప్రతి ఒక్కరినీ తృప్తిపరచడానికి ప్రయత్నిస్తాము. శ్రోతలు, మనం ఎంత ప్రయత్నించినా మనకు తెలియకుండానే ఏదో ఒక విషయంలో అభ్యంతరం కలుగుతూనే ఉంటుంది. పౌలు మాటలలో ఉన్న ఉద్దేశ్యం ఇదే. రక్షణ విషయంలో మేము అభ్యంతరాలు తొలగించేవారమే గాని అభ్యంతరాలు కలిగించేవారము కాము. దైవ సేవలో కలిగే అనుభవాలలో ఎంతో వైవిధ్యం ఉంది. శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, దెబ్బలు, చెరసాలలు, అల్లర్లు, ప్రయాసం ఇలాంటివి ఎన్నో కలిగాయి. జాగరణలు చేశాము, ఉపవాసాలున్నాము. ఇవన్నీ మామూలే. అయితే ఎట్టి పరిస్థితిలోనైనా మిగుల ఓర్పు గలవారము. పవిత్రత, జ్ఞానము, దీర్ఘశాంతము, దయ, ఈ లక్షణాలన్నీ మాకు పరిశుద్ధాత్మ వల్లనే కలిగాయి. నిష్కపటమైన ప్రేమ గలిగి సత్యాన్ని ప్రకటిస్తాము. నీతి ఆయుధాలు మాకున్నాయి. ఇది దేవుడిచ్చిన బలమే కాని మా బలము కాదు. కుడి ఎడమల మా చేతుల్లో ఉన్న ఈ ఆయుధాలు క్రీస్తు నీతి. అన్ని స్థితులకు, పరిస్థితులకు చాలిన కృప దేవుడు మాకిచ్చాడు. ఘనత, కీర్తి దేవుని పరిచారకులకు ఒకచోట కలుగుతాయి, మరొక చోట కలగవు. మాకు క్రీస్తు వలన సర్వత్రా సమదర్శనమున్నది. మా గురించి మేమే ఈ సంగతులు చెప్పుకోవలసి వచ్చింది అంటున్నాడు అపుస్తలుడైన పౌలు. ఒక దైవ సేవకుడుగా తనకు ఓర్పు ఉన్నదని పౌలు చెప్తున్నాడు. మనలో చాలామందికి ఓర్పు తక్కువ. ఇప్పుడే మనం అనుకున్నది జరగాలి అని ఉంటుంది. ఎన్నెన్నో సంక్లిష్ట పరిస్థితులను సేవారంగంలో ఎదుర్కోవలసి వస్తుంది. ఎన్నో అవసరాలు, ఎన్నో ఒత్తిడులు. ఆకలి అయినప్పుడు వెంటనే అన్నం దొరక్కపోవచ్చు. పౌలు ఈ అనుభవాలన్నీ రుచిచూచినవాడు. శ్రమల బడిలో పౌలు సుశిక్షితుడైన విద్యార్థి, పట్టభద్రుడు. గత తరంలో విశ్వాసులు పొందిన శ్రమలు ఈ తరం వారికి లేవు. తరాల మధ్య ఈ విధంగా అంతరం ఏర్పడింది. గమనించారా? ప్రథమ శతాబ్దంలో క్రైస్తవ విశ్వాసులు సాంఘికంగా, రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు పడవలసి వచ్చింది. పౌలు దెబ్బలు తిన్నాడు. అతని శరీరం మీద వాతలున్నాయి. అధికారులు ఇలాంటి నేరస్తులకు 40 దెబ్బలు శిక్ష విధిస్తారు. కొందరు తమ బోధకుల్నే పదునైన మాటలతో వేధించేవారున్నారు. పౌలు చెరసాల నిర్బంధంలో ఉన్నాడు. మానసిక, శారీరక హింసలకు గురి అయ్యాడు. రాత్రంతా జాగరణ చేసిన రోజులున్నాయి. నిద్రాహారాలు మాని సువార్త కోసమై ఎన్నెన్నో కష్టాలను, కడగండ్లను విశ్వాసంతో ఎదుర్కొన్నాడు. పౌలునందు పరిశుద్ధతే అతని విశ్వాస బలం. దేవుడు పౌలుకిచ్చిన దివ్య జ్ఞానం అతని దీర్ఘశాంతంలో ఎంతో రాణించింది. పౌలు హృదయం నిండా దయా, అంతఃకరణ ఉన్నాయి. పరిశుద్ధాత్మ పౌలు హృదయంలోకి నిష్కపటమైన ప్రేమను కృమ్మరించాడు. సత్యవాక్యాన్ని సర్వకాల సర్వావస్థల్లో పౌలు ప్రకటించాడు.
కుడి ఎడమల నీతి ఆయుధములు ధరించిన యోధుడు పౌలు. దైవసేవకుని తలంపులు, క్రియలు పరిశుద్ధమై, ఉద్దేశ్యాలు, పద్ధతులు పవిత్రములై ఉండాలి. అవినీతి, దురభిమానం అనే అవలక్షణాలు దైవసేవకునికి తగవు. దైవసేవకునికి వాక్యం బాగా తెలిసి ఉండాలి. అదే సమయంలో సమకాలీన భౌతిక జ్ఞానం ఎరిగినవాడై ఉండాలి. శాంతం చాలదు, దీర్ఘశాంతం దైవజనుడికి ఎంతో అవసరం. దయ అంటే తోటివారి పట్ల సానుభూతిపూర్వకమైన సౌజన్యం. పరిశుద్ధాత్మ లేకుండా పొడి మాటలు చెప్పే బోధకులకు శ్రమ. ఆత్మచేత నడిపించబడని వ్యక్తి నాయకుడుగా ఉండటానికి తగడు. పరిశుద్ధాత్మ శక్తి వాక్శక్తిలోని రహస్యం. నిష్కపటమైన ప్రేమ దైవసేవకునిలోని ప్రత్యేక ఆకర్షణ. భక్తిని నటించేవారు ఆధ్యాత్మిక శక్తిహీనులు. భక్తి ఉట్టిపడే మాటలతో ప్రజలను మోసగించేవారు పగటి వేషధారులు. వేషధారణ గురువులకు శిష్యులైన వారు మోసపోతారు. నిన్నెంతో ప్రేమిస్తున్నాను అనే వేషధారి నిన్ను వెన్నుపోటు పొడుస్తాడు. నిష్కపటమైన ప్రేమ మనకు కావాలి. సత్యవాక్యం నీ హృదయంలో ఉంటే నీ నోరు అదే మాట్లాడుతుంది. దేవుని వాక్యాన్ని దేవుని శక్తితో బోధించాలి. ప్రసంగ వేదికను చేరకముందు బోధకుడు కృపాసనము చెంత సమయం గడపాలి. జీవితంలోని అన్ని విభాగాలలో క్రీస్తు నీతి ప్రదర్శితమవ్వాలి. కుడి ఎడమల నీతి ఆయుధధారులము అంటే అర్థమిదే. పౌలంటున్నాడు, నాలో 9 రకాల విరుద్ధ లక్షణాలున్నాయి. మమ్ములను మోసగాండ్లు అన్నారు. మేము సత్యవంతులము. మాకేమీ తెలియదు అనుకుంటున్నారు. మాకన్నీ తెలుసు. చచ్చిపోతున్నామనుకుంటున్నారా? జీవిస్తున్నాము. శిక్ష విధించబడిన వారముగా కనిపిస్తున్నామా? మేము చంపబడలేదే. దుఃఖంలో ఉన్నామనుకుంటున్నారేమో. ఎల్లప్పుడూ సంతోషించే ప్రజలం. దరిద్రులమా? మా మూలంగా అనేకులు ఐశ్వర్యవంతులయ్యారు. ఏమీ లేని వారమన్నట్లు మీకు కనబడుతున్నాము గాని సమస్తము కలిగిన వారము. ఈ 9 పరస్పర విరుద్ధ లక్షణాలు మాయందున్నాయి. ఘనత, ఘనహీనత, సుకీర్తి, దుష్కీర్తి కొందరు అంగీకరిస్తారు, కొందరు తిరస్కరిస్తారు. ఈ విధంగా ద్వంద్వ అనుభవాలలో సమతౌల్యాన్ని పాటించటంలో నిగ్గుతేరినవాడు అపొస్తలుడైన పౌలు. స్నేహితులు నిన్ను పొగడి నిన్నొక గాడిదను చేస్తారు. శత్రువులు నిజం తెలుసుకొని నిన్ను గాడిదే అంటారు. నన్ను మోసం చేసింది నా స్నేహితులే అన్నాడో కవి. విమర్శ కంటే పొగడ్త మనకు ఎక్కువ కీడు చేస్తుంది. అంతా మనదే. మనము క్రీస్తు వారము, క్రీస్తు దేవునివాడు. ఇంతవరకు పౌలు ఒక దైవ సేవకుడుగా తన అనుభవాలు ఎలాంటివో మనతో ఎట్టి దాపరికం లేకుండా పంచుకున్నాడు. మనము ఎంత భాగ్యవంతులము, అయినా మనమెంత బీదలము. బీదలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సంఘర్షణలను పౌలు ఎలా నిర్వహించుకున్నాడో మనకు వివరంగా చెప్పాడు. మనందరికీ సంఘర్షణలు తప్పవు. క్రీస్తునందు సంఘర్షణలు నిర్మాణాత్మకమైనవి, సృజనాత్మకమైనవి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఈ రోజు పాఠం మనకు అమూల్యమైన సత్యాలెన్నో చెప్పింది. ఇంతకు పౌలు ఏమంటున్నాడు? మా పరిచర్య విమర్శకుల దృష్టిలో నగుబాట్లు కావడం మాకిష్టం లేదు. చాలా అప్రమత్తంగా ఉన్నాము. పౌలు యథార్థత గల ప్రయోజకుడైన సేవకుడు. వెనకటి అనుభవాలను సింహావలోకన చేసుకుంటే అంతా కష్టాల మంచు తుఫాను, కడగండ్ల విషవలయం. అయినా తాను విజేత. పౌలు కష్టాల జాబితా రాస్తున్నాడు. ఇదొక కేటలాగులాగా ఉంది. రక్షణ మార్గ ప్రచారకుని పాట ఇది. పౌలు సేవా జీవితం సాహసోపేతమైనది. అయితే పౌలుకు అసాధారణమైన ఓర్పు ఉన్నది. క్రైస్తవ ఓర్పులో గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఉంది. క్రైస్తవ సుగుణాలలో ఓర్పు అగ్రగణ్యమైనది. క్రైస్తవ ఓర్పు కష్టాలను లాభాల కిందికి మారుస్తుంది. క్రైస్తవ జీవితంలో అంతఃసంఘర్షణలుంటాయి. ఎన్నెన్నో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆందోళన, ఆదుర్ద. వీటన్నిటిలో పౌలుకు ఎంతో ఓర్పు ఉంది.
ప్రభువిచ్చిన ఈ ఓర్పుతో అంతర్గత సమస్యలన్నిటినీ పౌలు జయించగలిగాడు. బయటనుంచి పౌలు మీదికి ఎన్నో ఒత్తిడులు వచ్చాయి. అన్నిటికీ తట్టుకున్నాడు. దెబ్బలకు శరీరం మీద వాతలు బొబ్బలు ఎక్కాయి. హతసాక్షుల రక్తం సంఘానికి విత్తనం లాంటిది. ఇంచుమించు 7 సార్లు పౌలు చెరసాల నిర్బంధంలో ఉండవలసి వచ్చింది. కొరింథీ పత్రిక రాసినప్పుడు పౌలు ఫిలిప్పి చెరసాలలో ఉన్నాడు. ఆ తరువాత యెరూషలేములో, కైసరయ్యలో, రోములో చెరసాల శిక్ష అనుభవించాడు. విశ్వాసం కోసం వారు ప్రాణాలొడ్డారు. గుంపులుగా దొమ్మిగా వచ్చి జనం మీద పడిన సందర్భాలున్నాయి. పౌలు కష్టించి చేతులతో పనిచేశాడు. పౌలు నిద్ర లేకుండా ఎన్నో రాత్రులు గడిపాడు. శరీర బాధ చేత నిద్ర పట్టదు. ప్రార్థన, జాగరణలో రాత్రులంతా నిద్ర లేకుండా గడిపాడు పౌలు. ఆకలి కడుపు, ఉపవాసం కాదు. పౌలు కొన్ని రోజులు పస్తులుండాల్సి వచ్చింది. వీటన్నిటినీ ఓర్పుతో సహించాడు, జయించాడు పౌలు. పౌలు యొక్క మానసిక స్థైర్యం ఎంతో ప్రశంసనీయమైనది. శరీరానుసారమైన మనసును నిరోధించి జయించగల మానసిక బలం పౌలుకున్నది. జ్ఞానం పౌలుకు మానసికంగా ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఈ సందర్భంలో జ్ఞానమంటే చేయవలసిందేదో తెలుసుకుని ఉండడం అని మనం గ్రహించాలి. ఇదే క్రియాశక్తి, కార్యసిద్ధి. దయాగుణంలో కక్ష సాధింపు మనస్తత్వం ఉండదు. ఆదికాండంలో ఇస్సాకు బావులు తవ్వించినప్పుడు ఎక్కడ జగడం ఉన్నదో ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్లాడు. అతడు ఎవరికీ అభ్యంతరం కలిగించినవాడు కాడు. తనకున్న గుణలక్షణాలలో పరిశుద్ధాత్మను పౌలు పేర్కొనడం విశేషం. ఈ సందర్భంలో పరిశుద్ధతను అనుగ్రహించే ఆత్మ అని పౌలు భావం. పరిశుద్ధాత్మ ప్రాతిపదికంగా పరిశుద్ధమైన ఆత్మ అని మనం గ్రహించాలి. నిష్కపటమైన ప్రేమ అని పౌలు అన్నప్పుడు అగాపే అనే మాటను వాడాడు. అగాపే ప్రత్యేకించి కొత్త నిబంధన మాట. అపజయమెరుగని మేలు అనే అర్థం అగాపే అనే మాటలో ఉంది. ఎదటివానికి ఎట్టి పరిస్థితిలోనూ కీడు తలపెట్టని ప్రేమ అగాపే ప్రేమ. సువార్త ప్రకటనకు కావలసిన శక్తి, సామర్థ్యము దేవుడే పౌలుకు అనుగ్రహించాడు. ఈ సేవ దేవుడు చేయించింది. కుడి ఎడమల నీతి ఆయుధాలు ధరించాను అన్నాడు పౌలు. అనగా కుడి చేత ఎడమ చేత నీతి ఆయుధాలు పట్టుకొని ఉన్నాడు. కుడి చేతి ఆయుధంతో శత్రువును కొట్టాలి. ఎడమ చేతి నీతి ఆయుధంతో శత్రువు దెబ్బను కాచుకోవాలి. ఖడ్గము లేక బల్లెము కుడి చేతిలో, డాలు ఎడమ చేతిలో. శోధకుడు ఎదిరిస్తే తప్పుకోవడానికి డాలు, వాణ్ణి కొట్టడానికి ఖడ్గము. ఈ రెండూ దేవుడే పౌలుకిచ్చాడు. ఈ లోకములో తనకున్న హక్కులన్నీ పోయినా తాను దేవుని రాజ్య పౌరుడు. మరణము తననేమీ చెయ్యజాలదు. ప్రజల దూషణ భూషణ తిరస్కారాదులకు పౌలు గుర్తింపు ఇవ్వడు. పరిస్థితులెంత ప్రతికూలమైనా పౌలులోని ఉత్సాహము ఏమాత్రమూ సన్నగిల్లలేదు, క్షీణించలేదు. ఎన్ని ప్రతిఘటనలు ఎదురైనా పౌలు ఆత్మానందం చెక్కుచెదరలేదు. పౌలు సేవలో ఎందరో దేవుని రాజ్య పౌరులయ్యారు. తనకేమీ లేకపోయినా క్రీస్తున్నాడు. అతడు ఐశ్వర్యవంతుడే. ప్రియ శ్రోత, పౌలు ప్రకటించిన క్రీస్తును వ్యక్తిగత రక్షకుడుగా నీవు ఎరుగుదువా? 118 కీర్తన 17 వచనంలో పౌలు సాక్ష్యం పోకడ కనిపిస్తోంది. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరిస్తాను. యెహోవా నన్ను కఠినంగా శిక్షించాడు గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్.